ఆహ్వానించిన పెద్దలందరికీ మరి నా కోసం మేము కాస్త ½ పైన ఆలస్యంగా వచ్చాం. దానికి మిమ్మల్ని క్షమించవాలని కోరుకుంటున్నా. మరి మనం చూస్తున్నాం, మీరు చిన్నపిల్లలు దాదాపు ఇక్కడ 5-6 సంవత్సరాల నుంచి 10-12 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. మరి స్వాతంత్రం వేడుకలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. దేనికి స్వాతంత్రం వచ్చింది? ఆ స్వాతంత్రం రాకముందు మన పెద్దలు ఏ విధంగా జీవించేవారు, మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మనం స్వాతంత్రం దినోత్సవం జరుపుకుంటూ ఇప్పుడు ఎలా జీవిస్తున్నాము అనే వ్యత్యాసం అనేది మనము తెలుసుకోవాలి. ఆగస్టు 15 అంటే ఒకరోజు ఏదో ఫ్లాగ్ ఎగరేసి చప్పట్లు చాక్లెట్లు తీసుకొని హాలిడే ప్రకటించుకొని ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వడం చాలా ఆనవాయితీ అయిపోయింది. భారతదేశానికి నాకు తెలిసి ఇప్పటికీ కూడా స్వాతంత్రం రాలేదని భావిస్తున్నాను. స్వాతంత్రం అంటే బానిసత్వం నుంచి స్వేచ్ఛగా తన మనసుకు నచ్చిన విధంగా జీవించడం. మరి ఈరోజు మన పెద్దలు, మీ తల్లిదండ్రులు అందరూ కూడా హ్యాపీగా జీవిస్తున్నారా? మీ తల్లిదండ్రులు, మీ అమ్మ నాన్న, మీ తాతలు అందరూ సంతోషంగా హ్యాపీగా జీవిస్తున్నారా? ఉన్న దాంట్లో సంతోషంగా ఉండగలుగుతున్నారా? ఎంతమంది స్వేచ్ఛగా మీరు అనుకున్న పనులు మీరు చేయగలుగుతున్నారు? ఎంతమంది బలవంతంగా మీ జీవితాన్ని బై ఫోర్స్ నెట్టబడుతున్నారు? మొత్తం మీ జీవితాలందరూ కూడా కొంతమంది చేతుల్లో గుత్తాధిపత్యం అయిపోతున్నారు. దానికి కారణం స్వార్థం అనే ఒక చిన్న మనసులో మొదలవుతుంది. నాకు మాత్రమే దక్కాలి, నేను మాత్రమే ఉండాలి అనే ఒక స్వార్థంతో మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించేస్తున్నారు. మన పెద్దలు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వేల లక్షల కుటుంబాలు భూస్థాపితమయ్యాయి. వాళ్ళ జీవితాలు త్యాగాలు చేశారు. కేవలం మన పిల్లల భవిష్యత్తు అయినా బాగుండాలి అని చెప్పేసి పోరాడారు. మరి ఈరోజు వాళ్ళు దక్కించుకున్న స్వతంత్రం ఏదైతే ఉందో, విదేశీయుల్ని మన దేశం నుంచి, ఆ బానిస సంఖ్యల నుంచి విడిపించుకోగలిగినారా అని మనము ఆలోచిస్తే విదేశీయులు వెళ్ళిపోయారు, కానీ మన దేశంలోనే మనకి సంఖ్యలు పుట్టున్నాయి. దానికి కారణం ఇందాక చెప్పిన విధంగా స్వార్థం. నేను ముందుండాలి అని స్వార్థం, నేనే బాగుపడాలనే స్వార్థం. ఇక్కడున్న పిల్లలందరికీ కూడా మాస్టర్ ఏం చెప్తారు? అందరూ సమానమే అని చెప్తారు. కానీ బయటకు వెళ్తే అది ఏమీ ఉండదు. సమానం అనేది కొలతలో ఎక్కడ కనపడదు. ఈరోజు మీరు అందరూ బండ మీద కూర్చున్నారు, సమానంగా కూర్చున్నారు. కాస్త బయటకు వెళ్ళేసరికి ఆ వ్యత్యాసాలన్నీ మారిపోతాయి. మరి ఈ స్వాతంత్రం ఎక్కడ కనిపిస్తుంది? ఒక స్కూల్లోనో, ఒక బుక్స్లోనో కనిపిస్తుంది.
సమానత్వం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుందంటే మీలాంటి కల్మషం లేని విద్యార్థుల దగ్గరే దొరుకుతుంది. వయసు పెరిగే కొద్దీ పరిసరాలు, మన చుట్టుపక్కల పరిసరాలు మీలాంటి మంచి మనసును కూడా చెరిపేస్తే, కలుషాలు చేసేస్తే, మళ్ళీ ఈ స్వార్థ కోరల్లో చిక్కుకొని మానవత్వం నీరు గార్చి పెద్దలు ఆలోచించిన భవిష్యత్తుని మనము దొంగలో తొలగేస్తున్నాం. కాబట్టి మనం భవిష్యత్తులో మంచిగా ఉండాలంటే మీ అందరికీ కూడా చదువుతో పాటు, చదువు మాస్టర్ చదువు చెప్తారు, ఆ చదువు ఎంత మీకు వెలుగునిస్తుందంటే మీ పని భవిష్యత్తులో మీరు ఏం చేసుకోవాలన్నా కూడా ఆ చదువు ప్రతి విషయంలోనూ మీకు తోడుగా ఉంటుంది. ఆ రోజు మీ తల్లిదండ్రులు ఉండకపోవచ్చు, మీ మాస్టర్ ఉండకపోవచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు, ఎవరు ఉన్నా లేకపోయినా మీరు చదువుకున్న చదువు మాత్రం మీకు తోడుగా ఖచ్చితంగా ఉంటుంది, మీతో పాటే వస్తుంది. మీరు ఎంత శ్రద్ధగా ఈరోజు నేర్చుకుంటారో ఆ నేర్చుకున్న ప్రతి అక్షరము మీ జీవితంలో ఎక్కడో ఒకసారి ఖచ్చితంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. ఆ చదువు ఏదైతే ఉందో దాన్ని మీరు ఎక్కడ కూడా మాస్టర్ పొరపాటున తిట్టినా కొట్టినా మీరు బాధపడకండి, అవన్నీ మీకు మంచి జరిగిపోతున్నాయి. మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నారు కాబట్టి మాస్టర్ మిమ్మల్ని కొలుతున్నారని అర్థం చేసుకోండి. మీరు బాగా అభివృద్ధి కావాలి, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సర్దుకోవాలి, సరి చేసుకోవాలని మాత్రమే చేస్తుంటారు మాస్టర్. సో మాస్టర్ చెప్పిన విధంగా అన్ని నేర్చుకోండి. వాటితో పాటు భవిష్యత్తులో మనం ఈరోజు పుస్తకాల్లో చదువుకున్నది బయట దొరకట్లేదు, అది దృష్టిలో పెట్టుకోండి. పుస్తకాల్లో మనం చదువుకున్న దానికి బయట జీవిస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు బయటకు వచ్చి ఒక్కసారిగా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, లేదా వ్యాపారాలు చేస్తున్నప్పుడు, లేదా స్వతంత్రంగా ఏదైనా పని చేయాలన్నప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు నిజమైన చదువు అనేది. అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చదువుకున్న చదువు ఒక ఎత్తు, మీ పెద్దలు మీ 20 సంవత్సరాల తర్వాత మీరు బయటకు వచ్చి చేసే పనిలో ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కూడా అప్పుడు స్టార్ట్ అవుతుంది. కానీ అప్పుడు పూర్తిగా ఫైట్ చేయాల్సి వస్తుంది, పోరాడాల్సి వస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళతో, రాక్షసులతో కూడా పోరాడాల్సి వస్తుంది, న్యాయం కోసం పోరాడాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు న్యాయం ఏంది అనేది మాత్రం తెలుసు, అన్యాయం ఎలా చేయాలో మీకు తెలియదు అప్పటి వరకు కూడా. అప్పుడు మీరు అలసిపోకుండా పోరాడాలి అంటే ఈరోజు మీరు ప్రతి అక్షరము గట్టిగా పట్టుకోవాలి. మీరు ఎంత కష్టపడి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే రేపు పొద్దున బయట ఉన్న రాక్షసులతో మీరు అంత చక్కగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. బయట గవర్నమెంట్ ఆఫీసులు పొల్యూట్ అయిపోయినాయి, కార్పొరేట్ సెక్టార్ పొల్యూట్ అయిపోయింది, రాజ్యాంగ వ్యవస్థ మొత్తం పొల్యూట్ అయిపోయింది. వాటన్నిటినీ అవి కేవలం పుస్తకాల్లో రాసిన అక్షరాలకి పరిమితం అయిపోయినాయి. వాటన్నిటినీ మీరు సరిచేయాలి. ఎలా సరి చేస్తారు? మీరు గట్టిగా నిలబడాలి. మీరు ఈరోజు మాస్టర్ ఏం చెప్పారు నేర్చుకున్నారు, పుస్తకాల్లో ఏమున్నాయో నేర్చుకుంటారు, ఖచ్చితంగా మంచి ర్యాంకులు సాధిస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాటిని కలుషితం చేయకుండా గట్టిగా ఫైట్ చేయాలి. అదే మీకు భవిష్యత్తులో మీరు చేయబోయే స్వతంత్రం అని చెప్తున్నారు. మీరు మాత్రమే చేయగలరు స్వతంత్రం. ఇప్పుడు ఎవరు మీ పెద్దలు, మీ తాతగారు ఎవరు స్వతంత్రంగా బతకలేదు.
500, 1000, 2000 అమ్మడబోతున్నారు, బలవంతంగా అమ్మడబోతున్నారు, బానిస బతుకులు బతుకుతున్నారు. ఇప్పటికి కూడా వాటన్నిటిని మార్చాలి, ఆ తలరాతలు మార్చాలి. మీ తలరాతలు మీ చేతిలోనే ఉన్నాయి. మీరు మారి ఈ సమాజాన్ని మొత్తం మార్చాలి. థ్యాంక్ యూ.